హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మార్క్స్ వ్లాగర్. ఫ్రెండ్స్, ఇది గండికోట యొక్క సెకండ్ పార్ట్ కంటిన్యూషన్ అనమాట. సో ఇప్పటిదాకా మనము ఫస్ట్ వీడియోలో వ్యూ పాయింట్స్ అంటే ఏ విధంగా ఉంటుంది, అక్కడ ఉన్న దేవాలయాలు, జుమ్మా మసీదు అండ్ కోనేరు ఇవన్నీ చూసినాం కదా, అది ధ్యాన మందిరం. ఇవన్నీ ఇదే కంటిన్యూషన్ పార్ట్, రెండో పార్ట్. ఇందులో గండికోట యొక్క నైట్ టైమ్స్ అండ్ అడ్వెంచర్ యాక్టివిటీస్, ఇక్కడ ఉన్న మనకు రోప్ కానీ బోటింగ్ కానీ నైట్ టైం టెంట్ హౌస్లో రెంట్ ఎంత ఉంటాయి ఏం కదా అని చెప్పి కంటిన్యూషన్ వీడియో. ఈ వీడియోలోనే మనము మైలవరం డ్యామ్ గురించి తెలుసుకుంటాము. దాని తర్వాత మనము నంద్యాలకి దగ్గరలో ఉండేటువంటి బెలూన్ గుహలకు పోతాం కదా, ఆ కంటిన్యూషన్ వీడియో కూడా దీనిలోనే వస్తుంది. సో తప్పకుండా మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనము గండికోటకు వచ్చిన తర్వాత మనకు ఈ కోటకు దగ్గరలో 4 రోడ్స్ మాదిరి ఉంటుంది అనమాట. సో మనము రైట్ సైడ్ పోతే అక్కడ మనకు జుమ్మా మసీద్ ఉంటుంది, వ్యూ పాయింట్ ఉంటుంది, పెన్నా కెనాల్ నది ఉంటుంది కదా, అది ఉంటుంది, అండ్ ధ్యాన మందిరం అన్నీ ఉంటాయి. సో మనము లెఫ్ట్ సైడ్కి వస్తే అక్కడ ఒక పెద్ద దేవాలయం ఉంటుంది అనమాట. అది చాలా ప్రాచీన కాలం నుంచి వచ్చిన దేవాలయం, దానికి ఎంతో ప్రసిద్ధి చెందింది అనమాట. చాలా పెద్ద దేవాలయం, లోపల గర్భగుడి, భక్తులు ఎక్కడ ప్రార్థన చేస్తున్నారు. దాని తర్వాత లోపల విజిటర్స్కి, అప్పటి కాలం రాజులకి, పెద్ద మనుషుల కోసము గర్భగుడి లోపలికి ఎట్లా ఉన్నది అనేసి అంతేకాకుండా బండల మీద ఏ విధంగా చేసినారని చెప్పేసి బొమ్మలు కానీ అప్పటి కాలము వర్క్ ఏ విధంగా ఉన్నది అనేది మొత్తం డీటెయిల్గా తెలుసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనము కోట దగ్గర వచ్చినాక స్ట్రైట్ పోతే మనకు జుమ్మా మసీద్ వెనకల నుంచి పెన్నా కెనాల్ పోవడానికి దారి ఉంటుంది. అది దారి ఇప్పుడు అంతా రాళ్ళు పడేసి మూసిపోయింది అనమాట. ఇది వచ్చేసి రాణి మహల్కి సంబంధించింది అనమాట. అంటే ఆమె రాణి మాత్రమే అక్కడ ఉంటా అన్నమాట. అక్కడికి ఎవరు పోవడానికి ప్రజలు వీలు లేకుండా జుమ్మా మసీద్ వెనకాల సైడు నదికి దగ్గరలో కట్టినారు అనమాట. సో ఇప్పుడు మనం వీడికి వచ్చేసినాము. ఇది వచ్చేసి దేవాలయం అనమాట. చాలా హైట్, పెద్ద పెద్ద రాళ్ళతో చేసినారు. ఇప్పుడు చూడండి, ఇది గోపురము, మనం ఫ్రంట్ ఎంట్రన్స్ అవుతాం కదా, అదనమాట. ఇది సింబల్, ఒక గండికోటలో ఇది ఒక సింబల్ మాదిరిగా అనమాట. సో మనకు ఈ గండికోటలోనే 2 దేవాలయాలు ఉన్నాయి, ధ్యాన మందిరం ఉంది, అండ్ జుమ్మా మసీద్ ఉంది. అప్పటి కాలంలో ఇక్కడ మత కలహాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరి ప్రజలకు అనుకూలంగా ఇక్కడ దేవాలయాలు, మసీదులు కట్టినారనమాట. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది దేవాలయం యొక్క బయట పక్క. అప్పటి కాలంలో ఇదంతా ఒక స్టేజీ మాదిరి ఉన్నదనమాట ఫ్రంట్లో. అంటే వచ్చిన వాళ్ళ యొక్క గుర్రాలు కానీ వాళ్ళ వస్తువులు కానీ ఆడ పెట్టుకోవడానికి. సో ఇప్పటికైతే ఇది టూరిజం స్పాట్ అయిపోయింది కాబట్టి ఇక్కడ లోపలికి పోవడానికి ఒక గేట్ మాదిరి వేసేసి ఎంట్రన్స్ చేసినారు. సో ఇది మనకు ముఖద్వారం అనమాట దేవాలయం లోపలికి పోవడానికి. చూడండి, ఇప్పుడు ఆ బొమ్మలు ఆ రాళ్ళ మీద ఉన్నాయి కదా, అన్నీ చాలా పెద్ద పెద్ద బండలు మీద వాళ్ళు ఉల్లితో అప్పటి కాలం ప్రజలు శిల్పాలు చెక్కినారనమాట. సో చూడండి, ప్రతి దేవాలయాల్లో ఎక్కువ కానొస్తుంటాయి. ఇవి ప్రాచీన కాలం కాబట్టి ఇంకా అద్భుతంగా ఉంటుంది అనమాట. దీనికి చాలా ప్రసిద్ధి చెందింది అండ్ దీనికి అంటూ ఒక చరిత్ర ఉంది. మీరు నా ఫస్ట్ వీడియో చూడకుండా ఉంటే ఆ వీడియో చూడండి, మీకు తెలుస్తుంది అనమాట ఇక్కడ ఏ విధంగా ఉన్నారు జనాలు, ప్రజలు ఇప్పటికి కూడా గండికోట లోపల ఏ విధంగా ఉన్నారని చెప్పేసి. సో ఇవన్నీ అప్పటి దేవాలయం లోపల, ఇదంతా దేవాలయము. ఇప్పుడు మీకు కానసం ఎదురుగా అదంతా దేవాలయము. ఈ చుట్టుపక్కలంతా అప్పట్లో మనకు జాతరలు, తిరునాళ్ళు జరుగుతాయి కదా, అప్పటి ప్రజలు ఆ చుట్టుపక్కల ఉండే ఆ చిన్న చిన్న గూళ్ళు మాదిరి ఉన్నాయి కదా, అవి రూమ్స్ మాదిరి అనమాట. అక్కడే ప్రజలు తెచ్చుకున్న వస్తువులు అమ్మకాలు, కొనడాలు జరగడము, గుడికి వచ్చిన ప్రజలు వాళ్ళకు ఇక్కడ ఈ చిన్న 4 పక్కల 4 రూమ్స్ మాదిరి ఉన్నాయి. అక్కడే వాళ్ళకు జానపదాలు కానీ పాతకాలం అవన్నీ చెప్తా ఉన్నారనమాట ప్రజలు. సో ఈ దేవునికి దర్శించుకోవడానికి వచ్చిన వాళ్ళు ఈ దేవాలయం మాత్రమే కాకుండా చుట్టుపక్కల వాళ్ళకి కావాల్సిన వస్తువులు తీసుకుంటా, వాళ్ళ పెద్ద గురువులకి, శిష్యులకి ఈ పాఠాలు చెప్తా ఉంటారు కదా, అవన్నీ ఈ లోపలే జరుగుతున్నాయి అనమాట. ఇది మనకు గుడి లోపల బయట భాగం అనమాట. సో సామాన్య ప్రజలు పోయినప్పుడు ఇక్కడే వాళ్ళు నిలబడేసి దేవుని దర్శనం చేసుకోవడము, ప్రార్థనలు, పూజలు చేయడం జరుగుతుంది అన్నమాట. ఈ గర్భగుడి ఈ ముందు ఎంట్రన్స్లోంచి లోపలికి పోతే మళ్ళా విఐపి దర్శనం కోసము, అంటే అప్పటి కాలం ప్రజలలో పలుకుబడిన వ్యక్తులు కానీ, పెద్దవారు కానీ, రాజులు కానీ వాళ్ళు దర్శనం చేసుకోవాలన్నప్పుడు ఈ చిన్న రూమ్ మాదిరి కనసాగు కదా, లోపలికి పోతే అది ఒక రూమ్ మాదిరి ఉంటుంది. దానికి 2 పక్కల దారి ఉంటుంది అనమాట. అంటే వాళ్ళు రావాలంటే ఈ ప్రజలలోంచి రాకుండా సైడ్ నుంచి కూడా వచ్చి పోవడానికి దారి ఉందన్నమాట.
ఇక్కడ సామాన్య ప్రజలు ఉంటారు. ఇదంతా వచ్చేసి విఐపి దర్శనం కోసము ఇక్కడ నిలబడతారు అనమాట. వాళ్ళ ఫ్యామిలీలు, పెద్ద మనుషులు కానీ, రాజులు కానీ అక్కడ నిలబడేసి దర్శించుకుంటూ ఉన్నారనమాట. ఇంకా లోపలికి పోతే ఇక్కడ చిన్న గేట్ ఉండేసి అక్కడ విగ్రహం ఉన్నది, దేవుని యొక్క విగ్రహం ఉన్నది. అది గర్భగుడి అనమాట. ఇప్పటికైతే ఆడికి పోవడానికి వాళ్ళు కడ్డీలతో గేట్ మాదిరి తయారు చేసేసి లాక్ చేసిన అనమాట. ఆడికి పోవడానికి కుదరదు. మనం ఇంతవరకు అయితే రాగలుగుతాము. మనం లోపలికి పోయి చూస్తే ఇప్పుడు అంతా యూజ్ చేయడం లేదు కాబట్టి అంతా మబ్బుగా ఉందన్నమాట. బ్లాక్ కలర్లో ఏం కానరాదనమాట. చూడండి ఈ బండాలలో ఏ విధంగా వాళ్ళు ఒకే పిల్లర్ అనమాట. ఇదంతా ఒక రాయిని ఈ విధంగా డిజైన్స్ కానీ షేప్స్ కానీ తయారు చేసినారనమాట. చాలా కళాత్మకంగా ఉంటుంది అనమాట. ఈ దేవాలయాలు మనం చూసినప్పుడు ఏ విధంగా చేసినారా అని చెప్పేసి మనకే అర్థం కాదు. సో ఇది దేవాలయము. దీని పక్కనే ఉంది చూడండి, ఇదంతా ఓపెన్ ప్లేస్ అన్నమాట. ఇదంతా అప్పటి గుర్రాలు తెచ్చిన వాళ్ళు కానీ అలా చూస్తాను కదా, 4 పక్కల ఉండ ఇల్లుల మాదిరిగా అక్కడ గురువులు శిష్యులకి బోధన చేయడం కానీ, పెద్ద మనుషులంతా కూర్చొని ఆడ మాట్లాడుకోవడానికి, సేల్ చేయడానికి అంతా ఒక ఊరి ప్రజలంతా ఇక్కడ వచ్చి హ్యాపీగా చేస్తున్నారు అనమాట. ఇప్పుడు మనము ఈ గండికోట పార్ట్ 2లో సెకండ్ పార్ట్ కోసం వచ్చినాం కదా. ఇది వ్యూ పాయింట్. యాక్చువల్లీ మనం వీడికి వచ్చినాం కదా, ఫస్ట్ మీరు చూసినారు. ఇక్కడ నుంచి మనం లోపలికి పోతే అడ్వెంచర్ యాక్టివిటీస్ అనేవి ఉంటాయి కదా, అంటే రోపింగ్ కానీ, జంపింగ్ కానీ, అండ్ పిల్లలు ఆడుకునే గేమ్స్ కానీ, అండ్ అంతేకాకుండా ఇక్కడి నుంచే మనకు బోటింగ్కి పోవడానికి కూడా దారి ఎంతో అనేది. సో ఇప్పుడు మీరు ఇది చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఒకప్పట్లో టెంట్ హౌస్లు అనమాట. అంటే ఒక్కొక్క ఇంటికి మనకు 1000 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. అప్పుడు ఉండేదన్నమాట. కానీ ఇప్పుడు బంద్ చేసేసినారు. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన ప్రజలు వ్యూ పాయింట్స్ కోసం వస్తారు కదా, నైట్ టైం ఆన్నే ఉండేసి వాళ్ళు ఫైర్ చేసుకోవడము, సెలబ్రేషన్ చేసుకోవడం, పార్టీలు చేసుకోవడం, ఇదంతా గందరగోళం చేస్తారని చెప్పేసి టూరిజం స్పాట్ వాళ్ళు ఇప్పటికైతే ప్రస్తుతానికి బంద్ చేసేసినారు. ఇవన్నీ టెంట్ హౌస్లు. ఇక్కడే మనకు లేడీస్కి, జెంట్స్కి కలిపి బాత్రూమ్స్ ఉంటాయి. దీని ఎగ్జాక్ట్ ఆపోజిట్గానే మనకు వ్యూ పాయింట్ కానొస్తుంటాయి. పెద్ద పెద్ద కొండలు, అది మైలవరం డ్యామ్ యొక్క నది, ఆ డ్యాము, ఆ లోయలు, చల్లని గాలి, విపరీతంగా గాలి వస్తుంటుంది. మీరు చూడొచ్చు ఇక్కడ టెంట్ హౌస్లు కానీ, జనాల యొక్క బట్టలు కానీ ఊగుతుంటుంది. ఇంకా నైట్ టైమ్స్లో అయితే ఇంకా ఎక్సలెంట్ ఉంటుంది. చాలా వరకు ప్రజలు ఇడికి వచ్చిన వాళ్ళు నైట్ స్టే చేసేసే ఎర్లీ మార్నింగ్ వ్యూ కానీ, నైట్ టైం వ్యూ కానీ, వాళ్ళు క్యాంప్ ఫైర్స్ కానీ, నైట్ వచ్చే గాలిని అంతా ఆస్వాదించి పోతారు అనమాట. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఒకప్పుడులో ఇది ఉన్నదనమాట, బంగించమంటారు కదా, ఆ విధంగా ఉన్నది. ఇప్పుడు తాత్కాలికం కోసం అయితే అది బంద్ చేసేసినారు. ఇక్కడి నుంచే చూడండి మీరు, ఇదంతా నీరు కానొస్తుంది కదా, అదంతా మైలవరం డ్యామ్ యొక్క బ్యాక్ వాటర్. ఇది పెన్నా కెనాల్ ద్వారా నది ప్రవహిస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు కానొస్తుంది కదా గేట్లు, అవన్నీ ఇవి అడ్వెంచర్ యాక్టివిటీస్ అనమాట. ఇప్పుడు మనము నెక్స్ట్ ఆడికి కూడా పోదాము. ఫ్రెండ్స్ మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ వీడియో కంటిన్యూషన్ మనము మైలవరం డ్యామ్ దాకా చూపిస్తాము. దాని తర్వాత ఫ్రెష్గా కొత్త పాట వస్తుంది వీడియో. అది వచ్చేసి బెలూన్ గుహలకు సంబంధించింది. అక్కడ ఒక బుద్ధుని యొక్క విగ్రహము, బెలూన్ గుహలలో లోపల ఏ విధంగా ఉంటుంది, మనకు ఊపిరి ఆడుతుందా ఆరదా, మబ్బుగా ఎంత మబ్బు ఉంటుంది అక్కడ. మనము మొత్తం బెలూన్ గుహలకు సంబంధించి అది ఫుల్ లెంత్ వీడియో అవుతుంది. ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. సో కంటిన్యూగా చూస్తానండి. అండ్ నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేయండి. ఫ్రెండ్స్ తప్పకుండా నా వీడియోని లైక్ చేయండి. ఇప్పుడు మనము గండికోటలో అడ్వెంచర్ యాక్టివిటీస్ ఉన్నాయి కదా, దాని లోపల ఎంటర్ అవుతానమాట. ఒకప్పుడు ఇవంతా యాక్టివ్గా ఉన్నప్పుడు అయితే ఫుల్ మేనేజ్మెంట్ ఉన్నదన్నమాట, మెయింటెనెన్స్ బాగున్నది. ఇప్పుడు అంతగా ఎవరు రాకపోవడం, సో ఇది పట్టించుకోవడం లేదనమాట. అండ్ ఇక్కడ అంతేకాకుండా ఇదంతా రోపింగ్కి కానీ, మనకు బంగీం జంప్కి కానీ అమౌంట్ అనేది చాలా ఎక్కువ పెట్టినారు. ఇప్పటికి కూడా కొంతమంది ఆడ ఉన్నారు వర్క్ చేసేటోళ్ళు, వాళ్ళు జనాలు వస్తే చూపిస్తామని చెప్తున్నారు అనమాట. ఇప్పుడు రోపింగ్కి మనం అడిగితే వాళ్ళు ఏం చెప్పినారంటే 600 అన్నారు ఈచ్ పర్సన్స్కి. మనకు ఇక్కడి నుంచి తీసుకొని పోయేసి ఆ కొండలో తిప్ప మాదిరి ఉంటుంది అనమాట, అక్కడ వదిలేస్తారు. అక్కడ మనము ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ తీసుకొని ఎంజాయ్ చేసిన తర్వాత మళ్ళీ వచ్చి మనకి ఇక్కడ వదిలేస్తారనమాట. దానికి కానీ వాళ్ళు 600 ఛార్జ్ చేస్తారనమాట. సో మనం ఇక్కడ నుంచి పోతే కింద తాపలు ఉంటాయి ఈ బండ మీద నుంచి. ఇదంతా మనం సపోర్ట్ కోసం ఆ రోప్ని పట్టుకొని కిందికి దిగాలన్నమాట. చూడండి ఇక్కడ నుంచి దిగితే ఆడ రోప్స్ కానొస్తాయి కదా, ఈ రోప్స్ ద్వారా మనము పోవచ్చు అనమాట రోపింగ్. ఇక్కడ నుంచి ఆడ మధ్యలో ఒక తిప్ప మాదిరి కానొస్తాం కదా, ఇంటి మాదిరిగా, ఆ కొండ మధ్యలో వదిలేస్తారు. అది నదికి అటుపక్క ఉంటుంది అనమాట.
దానికి 600 చార్జ్ చేస్తారు వాళ్ళు. ఆడ మనుషులు కూర్చున్నారు కదా, వాళ్ళే మనకు వచ్చేసి సేఫ్టీ రాడ్స్ కానీ సేఫ్టీ జాకెట్స్ కానీ అన్నీ వేసేసి మనకు తీసుకుపోతారు అనమాట. ఇది రోపింగ్ 600. అండ్ అంతేకాకుండా ఇక్కడే చిన్నపిల్లలు ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళప్పుడు ఆడుకోవడానికి స్టెప్స్ మాదిరిగా నిచ్చెన మాదిరిగా అండ్ పిల్లలు ఆడుకోవడానికి చూడండి ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇవి ఫ్రీగానే, దానికి ఏం కాస్ట్ చేయరు. ఇప్పుడైతే జనాలు ఎవరు లేరనమాట. మోస్ట్లీ ఇక్కడికి సాటర్డే వస్తారు మార్నింగ్, సాటర్డే నైట్ ఉండేసి సండే నైట్ వరకు ఉండేసి వెళ్ళిపోతారు అనమాట. సో మనం కూడా ఇప్పుడు ఏం చేసినామంటే సాటర్డే వచ్చేసి నైట్ ఇక్కడ స్టే చేసి సండే మార్నింగ్ మనము బెలూన్ గుహలకు పోతాం అనమాట. సో అందుకనే మనం ఇప్పుడు డే టైము సెకండ్ పార్ట్ ఇది కంటిన్యూషను. దీని తర్వాత ఇప్పుడు నైట్ చూడండి ఏ విధంగా ఉంటుంది అనేది. నైట్ వచ్చేసి ఇటుకి చాలామంది యూత్ ఫ్యామిలీస్ వచ్చేసి ప్రశాంతంగా కూర్చొని వాళ్ళు క్యాంప్ ఫైర్ వేసుకొని మనం సొంతంగా తెచ్చుకున్న క్యాంపింగ్ టెంట్ ఉంటుంది కదా చిన్న సైజు, అవి వేసుకోవచ్చు. కానీ ఎక్కువ గాలి, విపరీతమైన గాలి వస్తుంది, జనాలు ఎక్కువ వస్తున్నారు. అండ్ చాలామంది బ్యాచిలర్స్ ఫ్యామిలీస్ వస్తారు కదా, వాళ్ళు విత్ సౌండ్ సిస్టమ్తో వచ్చేసి డ్యాన్స్ చేసుకుంటూ కొన్ని చిన్న పార్టీలు కూడా చేసుకుంటారు అనమాట ఇక్కడ. సో నైట్ టైం వచ్చేసి మనకు చాలా చీకటిగా అయితే ఏమి ఉండదు, మంచి ఫ్రెష్ ఎయిర్ వస్తుంటుంది, ఎందుకంటే అంతా ఓపెన్ ప్లేస్ కాబట్టి. సో ఇక్కడ మీకు లైటింగ్తో కనొస్తుంది కదా, ఇవి లాడ్జీలు అనమాట విత్ స్విమ్మింగ్ పూల్తో ఉంటుంది. సింగిల్ బెడ్ రూమ్ తీసుకుంటే మనకు 3000 విత్ స్విమ్మింగ్ పూల్, డబుల్ తీసుకుంటే 3500 విత్ స్విమ్మింగ్ పూల్ వస్తుంది అనమాట. ఫెసిలిటీ 24 అవర్స్కి గాను. ఇదంతా ఇప్పుడు నైట్ టైం. సో ఇక్కడ నైట్ ఇంకా పూర్తిగా ముబ్బు కాలేదన్నమాట. మళ్ళీ నేను నైట్ వచ్చేసి మీకు చూపిస్తాను చూడండి, క్యాంప్ ఫైర్ వేసుకొని పార్టీలు చేసుకుంటా మ్యూజిక్తో వాళ్ళు కార్లు పెట్టుకొని ఏ విధంగా ఎంజాయ్ చేస్తారని చెప్పేసి. నైట్ టైం టోటల్ వైజ్గా అయితే గండికోటలో నైట్ టైం స్టే చేస్తే మంచి థ్రిల్ ఉంటుంది అనమాట. అండ్ మార్నింగ్ టైంలో అయితే మనం ఇవన్నీ వ్యూ పాయింట్స్ కానీ బోటింగ్ కానీ సముద్రం దగ్గర పోవడము, పెన్నా కెనాల్ కాడికి పోవడం ఇవంతా చూసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఇప్పుడు మనము ఇది నైట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనము మైలవరం డ్యామ్ పోదాము. ఇది మనకు గండికోట నుంచి దాదాపు 6 కిలోమీటర్లు ఉంటుంది. రోడ్ అయితే అంతగా ఏం సరిగా లేదు, కానీ మనం పోవచ్చు అనమాట. ఇప్పుడు మనం అంతా 2 వీలర్స్లోనే పోతున్నాము. ఇప్పుడు గండికోటకు ఇక్కడ మైలవరం డ్యామ్ వచ్చేసాం కదా, అది ఇక్కడ నుంచి మనము లోపల పోవాలంటే ఒక కెనాల్ మాదిరి ఉంటుంది. ఇది కొంచెము డేంజర్గా ఉందన్నమాట, ఎందుకంటే ఒక సైడ్ వచ్చేసి మొత్తం లోయ మాదిరి ఉంటుంది, అదంతా కింద పక్క ఉండేటువంటి పొలాలు ఊర్లు అన్నీ ఉంటాయి అనమాట. ఇది మనము ఈ పైన మాత్రమే పోతున్నాము. ఇక్కడ ఒక పక్క వచ్చేసి మైలవరం డ్యామ్, ఇక్కడే మనకు ఫైట్ సీన్ జరిగినాయి కదా మర్యాద రామన్న సినిమాలో అన్నీ. సో ఇక్కడ మనకు బోటింగ్ ఉందన్నమాట. కానీ ఇప్పుడు ఎవరు ప్రెజర్ లేకపోయేసరికి ఆ బోటింగ్ మెయింటైన్ చేసేటోళ్ళు లేరు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే బంద్ చేసేసినారు. చూడండి ఇక్కడ బోటింగ్ ఉంటుంది, మనకు తీసుకుపోయేసి ఈ సముద్రం అంతా తిప్పేసి వస్తారు ఈ నదిలో అనమాట. ఇది డ్యామ్ ఇది. సో బోటింగ్ అయితే ఇప్పుడు బంద్ చేసేసినారు, వాళ్ళు లేరు అనమాట, మేము పోయి చూసేసినాము. ఇది ఫ్రెండ్స్ గండికోట యొక్క పార్ట్ 2 వీడియో. అంటే కంటిన్యూస్గా చూస్తానండి. ఇప్పుడు మనకు ఇంకా కొత్త వీడియోస్ వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.